రంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్ఐఆర్ పై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన శిక్షణ శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ, టీజీఈసీ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనదేశం యావత్తు ప్రపంచంలో ప్రజాస్వామ్యం కలిగిన దేశం. 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ మాత్రం వాళ్లకి ఓటు పడవు అన్న ఓట్లను తొలగిస్తుంది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా మారింది అని అన్నారు. మతతత్వ పార్టీలకు ప్రయోజనం చేకూరేలా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించే కుట్ర జరుగుతుంది. బెంగాల్లో ఎస్ఐఆర్ పేరుతో 92 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారు. ఎస్ఐఆర్లో దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి, నా ఓటు గల్లంతు అయిన ఆశ్చర్యం లేదు. మా ఓట్లు క్షేమంగా ఉండాలంటే కీలకంగా పని చేయాల్సి ఉంటుంది అని అన్నారు. తెలంగాణ ఎందుకు ఇవ్వాలో సోనియాగాంధీకి చెప్పి ఒప్పించిన నాయకుడు దామోదర రాజనరసింహ. రాజకీయాల్లో దామోదర నాకు ఓనమాలు నేర్పించారు. ఈ దేశంలో అతికొద్ది నిజాయితీ పనుల్లో ఒకరు మీనాక్షి నటరాజన్. అకారణంగా ఆమె నామినేషన్ తిరస్కరించారు. బీజేపీ వాళ్లకి కనికరం లేదు. నిరంతరం అధికారంలో ఉండి చక్రవర్తుల్లా ఉండాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. దేవుళ్లకు ఎవరు వ్యతిరేకం కాదు. కానీ దేవుడి పేరు చెప్పనిదే బీజేపీ వాళ్లకు ఓట్లు పడవు. జై శ్రీరామ్ అనే పదం అందరికీ వరిస్తుంది. జగ్గారెడ్డి ఏడాదిలో అనేకసార్లు పూజలు చేస్తారు. కానీ దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగే వాళ్లం మేము కాదు. కేసీఆర్ ఉద్యమంలో ఉన్నాడు. ఆయనపై మాకు గౌరవం ఉంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము ఇప్పటి వరకు 80,000 ఉద్యోగాలు ఇచ్చాము. డబుల్ బెడ్రూమ్ల పేరుతో మోసం చేస్తే మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాము. కేసీఆర్ హయాంలో ప్రైవేటు ఆస్పత్రులు బాగుపడ్డాయి. కాంగ్రెస్ హయాంలో పీహెచ్సీ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేశాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, అలాగే జైరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ శెట్టి గారు, శంకర్ గారు, అలాగే నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు, మరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ప్రీతం గారు, అలాగే కోఆర్డినేషన్లో చేసిన దయాకర్ గారికి, అలాగే పట్టణశేరి ఇన్ఛార్జ్ కాటన్ శ్రీనివాస్ గారికి, మరి అనంత కిషన్ గారికి, అంజనేయులు గారికి, ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉంటుంది, మీ బాధ్యతలు ఏంటి, ప్రజల్లో వెళ్ళి ప్రతి ఇంటికి కూడా మీ వివరణ ఇచ్చి మరి ఓటు హక్కు కలిగే విధంగా మీరంతా కూడా కృషి చేయాలి. మరి ఇప్పుడు మనకు మన ఇన్ఛార్జ్ అయిన ప్రీతం గారు మరి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం మీకు అర్థమైంది వీళ్ళే బాధ్యత ఎంత ఉన్నదనేది అర్థమైంది. మీరే మరి భవిష్యత్తు దేశం కానీ రాష్ట్రం కానీ మరి భవిష్యత్తు మీ చేతిలోనే ఉన్నదనేది మీ అందరికి అర్థమై ఉంటుంది. మరి మీరందరూ కూడా ఒక్క నెల అన్ని పనులు వదిలిపెట్టుకొని మరి ఇంటింటికి 10 సార్లు తిరిగి అందరికి ఓటుగా కల్పించే విధంగా మీరందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇది వాళ్ళ జగన్ నేతృత్వంలో సంగారెడ్డికి రావడం జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్కి శిక్షణ శిబిరంలో నేను మీనాక్షి నటరాజన్ గారు కూడా పాల్గొంటామనే ఉద్దేశంలో ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది. ఇదే ఉమ్మడి జిల్లాలో 23న దామన్న నేతృత్వంలో ఆందోళనలో మీనాక్షి నటరాజన్ గారు మళ్ళీ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భం. నిన్న జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సలహాలు సూచనలు ఇచ్చినారు. మిత్రుడు ఫైన్ చెప్పినట్టుగా ఎస్ఐఆర్ అనేది మొదటిసారి కాదు. మనం రాజకీయాలకు వచ్చాక 2002లో కూడా ఒక ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు నిజాయితీ పరుడు నిక్కచ్చిగా వివరించేటటువంటి పాలనా దక్షకుడు లింగో గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు.
వారి తర్వాత హైదరాబాద్ రాజనగర్లో స్థిరపడి ఉన్నారు. అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ఇప్పుడు జరుగుతున్న రివిజన్కి తేడా ఏంటి? అసలు ఎస్ఐఆర్ ఎందుకు చేస్తారు? ఈ దేశం యావత్ ప్రపంచంలోనే ప్రజాస్వామ్యాన్ని అమితంగా నమ్ముకున్న దేశం. ప్రజాస్వామ్యం నిలబడేటువంటి మార్గాల్లో ఓటు హక్కు ఒకటి. ఒక్కొక్క ఓటు ప్రామాణికం కాబట్టి ఒక్క ఓటు కూడా వృధా కాకూడదు. అర్హత కలిగిన ప్రతి ఓటు నమోదు కావాలన్నది ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది 2002లో జరిగింది. ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్ దానికి భిన్నంగా జరుగుతా ఉంది. మనది కాదు, మనకు రాదు అనుకున్న ఓటును తీసేసే ప్రక్రియ ఈ ఎస్ఐఆర్ ద్వారా జరుగుతా ఉంది. అది తేడా. 2002లో నిజాయితీ పరుడు లింగో ఆధ్వర్యంలో జరిగిన ఎస్ఐఆర్ ఒక్కొక్క ఓటును జోడించి పోతే ఇవాళ బీజేపీకి తొత్తుగా మారినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఒక్కొక్క ఓటును తొలగిస్తా ఉంది. ఏ ఓట్లు తొలగిస్తా ఉంది? మనం బీహార్లో చూస్తాం, వెస్ట్ బెంగాల్లో చూస్తాం. లౌకికవాదం మీద నమ్మకం ఉండి రేపు లౌకిక పార్టీలకు ఎలక్షన్ లో ఓటు పడుతుంది అనుకున్న ఆ ఓట్లను మాత్రమే టార్గెట్ చేస్తా ఉంది. ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ ఓట్లు, షెడ్యూల్ తెగల ఓట్లు, మైనారిటీ ఓట్లు. దీని ద్వారా ఎవరికి లాభము? మతతత్వ పార్టీలకి లాభం. మనం చూసాం బీహార్లో ఏమైందో. రాహుల్ గాంధీ గారు గద్దె పెట్టుకొని తిరిగారు. ఏ సర్వేలో కూడా మళ్ళీ అక్కడ నితీష్ గారు అధికారుల కోసం చెప్పలే. తేజస్వి యాదవ్కి బ్రహ్మరథం పట్టింది. కానీ జరిగింది ఏంటి? ఆఖరి క్షణంలో ఓట్ల తొలగింపు. ఇటీవల తాజా ఉదాహరణ వెస్ట్ బెంగాల్లో చూసాం. పత్రికా సోదరు ఇక్కడ ఉన్నారు. చాలా సర్వేలు చూస్తే దీది మళ్ళీ వస్తుందని చెప్పారు. ఎందుకు తారుమారైంది? అక్కడ ఎస్ఐఆర్ పేరిట 92 లక్షల ఓట్లు తొలగించారు. అక్షరాల 92 లక్షల ఓట్లు. గొగ్గోలు పెట్టి నీలాంటి నా ఓటు అని గొగ్గోలు పెడితే కేవలం 31 లక్షల ఓట్లను మాత్రం తిరిగి రిజిస్టర్ చేశారు. 63 లక్షల ఓట్లు బయటుండిపోయింది. మమతా బెనర్జీకి గెలిచిన బీజేపీ పార్టీకి తేడా 30 లక్షల ఓట్లు. అంటే 92 లక్షలకి ఇంకా 63 లక్షల ఓట్లు బయట ఉన్నాయి. అవ్విగిన యథావిధిగా న్యాయంగా జోడించుంటే 30 లక్షల ఓట్లతో మమతా బెనర్జీ గెలిచేది. కానీ 30 లక్షల ఓట్లతో ఓడిపోయింది. ఇది ఇవాళ ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి వెనుక ఉన్నటువంటి తతంగం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత దీని మీద ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది? జిల్లాలో జరుగుతా ఉన్నాం. ఇందాక దామన్న చెప్పినట్టుగా మండలాలకు పోతాం, రేపు గ్రామాలకు పోతాం. గ్రామాల్లో కూడా బిఎన్ఎల్ని తర్ఫీదు ఇచ్చి సరైన సమయంలో సకాలంలో స్పందించి ఒక్కొక్క ఓటును జోడించే కార్యక్రమాన్ని చేపడతాం. బిఎల్ఏ పవర్ తెలుసుకోవాలి. ఎస్ఐఆర్ అంత దుర్మార్గంగా జరుగుతుందంటే రేపు దామన్న ఓటు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. ఉంటే ఉరుకులాడిస్తారని మా జగ్గన్న ఓటు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. నా ఓటు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. ఎవరు పోయి అడగాలి ఆ బూతులో? దామన్న ఓటు గల్లంతే ఎవరు అడగాలి? బూత్ లెవెల్ ఏజెంట్ నిర్మలక్క సంతకం పెట్టి ఏదైతే కలెక్టర్ ఇస్తుందో ఆయనే పోయి అడిగే హక్కు ఉంటుంది. దామన్న పోవడం లేదు బూత్లో. మా అందరి ఓట్లు సజావుగా క్షేమంగా ఉండాలంటే BLA2 అనే వ్యక్తి చాలా ప్రామాణికమైన రోల్ ప్లే చేయబోతా ఉన్నారు. అందుకే మీకు ఇవ్వే ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ సరిపోదు. చాలా కసరత్తు చేస్తా ఉన్నాడు. 1-2 రోజుల్లో మీకు అర్థమయ్యే సరళ భాషలో మీకు డాక్యుమెంట్ వస్తుంది. నాకు కూడా ఇవ్వాలని కోరాను. రామన్న చదివితే రోజులు తడబడి దీర్ఘలు చదువుతాడు. తెలంగాణ సమయంలో సోనియా గాంధీని తెలంగాణ ఎందుకు ఇవ్వాలో ఒప్పించినటువంటి మహానాయకుడు దామన్న గారు. ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతిదీ లెక్క తీసి
ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఎందుకు ఉండాలని చెప్పినాడో, లేదు మాకు తెలంగాణ ఎందుకు ఇవ్వాలని లెక్కలతో సహా చెప్పినటువంటి నాయకుడు దామోదర నరసింహ గారు. వారు తొలిసారి ఎమ్మెల్యే 89లో తొలిసారి ఎమ్మెల్యే. నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు. అప్పుడు మాకు కూడా రాజకీయాలు కొంత ఓనమా నేర్పించినాం, అందుకే ఇవాళ పిసిసి దాకా వచ్చాం. సో ఈ ప్రక్రియ అనేది చాలా ఆందోళన కానీ, నారాయణఖేడ్ కానీ, హైదరాబాద్ కానీ ప్రతి నియోజకవర్గంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. సీనియర్ నాయకులు, విద్యావంతులు, లీగల్ అడ్వకేట్ ఒకరు ఇద్దరు, ప్రతి మండల స్థాయిలో ఖచ్చితంగా 1-2 మీటింగ్లు నిర్వహించాలి. ఒక బూత్కు యావరేజ్గా 1200 ఓట్లు. అసలు నా ఓటర్ని నేను కాపాడుకోవాలి, నా ఓటర్ని నేను కాపాడుకోవాలి. ఎలిమినేషన్ ఫామ్ని నింపాలి, దానికి మళ్ళీ జత కట్టాలి. ఏ సర్టిఫికెట్ జత కట్టాలి నేను అనేది ప్రశ్న. బిఎల్ఓ అంటే ఎవరు? బిఎల్ఓ నా గ్రామానికి, నా బూత్కు ఎన్నిసార్లు సందర్శిస్తుంది? ఈ దరఖాస్తు అనేది నేను ఆఫ్లైన్ ఆన్లైన్ ఏ రకంగా ఇవ్వాలి? నా ఓట్ల తరఫున ఈ దరఖాస్తు ఇవ్వగలుగుతున్నా లేదా? ఈ రకంగా మేము ఇంకా చెప్పినా మీరు ఒక చర్చా వేదిక, ఇది ఈ రోజు తీసుకున్న పుస్తకాన్ని చదివి మండల స్థాయిలో మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక మండలకు యావరేజ్గా 60 బూతులు ఉన్నాయనుకుంటున్నాం. 60 మంది పిఎల్ఏ ఆ నాయకులు, దానికి తోడుగా లీగల్ అడ్వైజర్, ఇలాంటి ఒక 15-20 ప్రశ్నలు మనం వేసుకొని దానికి జవాబు వెతుక్కొని మండల స్థాయిలో, కాన్స్టిట్యూన్సీ స్థాయిలో, మండల స్థాయిలో మీటింగ్ నిర్వహించుకొని ముందుకు పోతే మన ఓటర్లను మనం కాపాడుకున్న వాళ్ళు. ఇంకో సమాచారం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటి పేరు మార్పున్నా, లేదా మొదట ఇంటి పేరు వచ్చి ఆ తర్వాత నీ పేరు వచ్చినా, లేదా నీ పేరు వచ్చిన తర్వాత ఇంటి పేరు వచ్చినా, ఆ మార్పులున్నా అది అన్మ్యాప్డ్ లేదా అనమోలీ లిస్ట్లోకి వస్తుంది. ఇక్కడ ప్రధానంగా ప్రమాదం ఎక్కడ అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే ఓ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ మీకు ఇక్కడ ఏం చెప్పకుండా మన వర్కర్స్, మన కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. గ్రూపులు ఉంటాయి, ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనపై. ఇంకా డెప్త్గా పోవాలంటే ఓ చర్చ మనం పెట్టుకుంటే, కానీ మండల స్థాయిలో మాత్రం ఖచ్చితంగా మీటింగ్ ఉండాలి. కాన్ఫరెన్స్ స్థాయిలో ఇవాళ మనం పుస్తకాలు తీసుకున్నాము, విన్నాము, లీడర్ ఎట్లా మాటలు విన్నాము, ఆ తర్వాత దాటిపోయినామంటే కాదు. మనం గెలిచేది 3%, 2%, 4% ఓట్లతోటి. ఆ 3%, 4%, 5% ఓట్లని మనం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మన ఓటర్లను కాపాడుకునే బాధ్యత. ముఖ్యంగా మీరు పిఎల్ఏ ట్రైనింగ్కి మిమ్మల్ని 292 మందిని మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిమ్మల్ని అపాయింట్ చేశారంటే చాలా బాధ్యత గల వ్యక్తులని గుర్తించి మిమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకు అపాయింట్ చేసినామంటే, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ఎస్ఐఆర్ అనేది ఓటర్ నమోదులో మీరు చేసుకోవాలని ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఎస్ఐఆర్ అనేది ఏమి కొత్త కాదు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. 2002 అనేది లాస్ట్ ఎస్ఐఆర్. 2002 గుర్తుపెట్టుకోండి, 2002లో లాస్ట్ ఎస్ఐఆర్ అయింది. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎస్ఐఆర్ ఏదైతే రాష్ట్రాల్లో చేస్తుందో ఇది కొత్త ఎస్ఐఆర్. అంటే దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే మీ ఓటుని మీరు నమోదు చేసుకోవాలి. మీరు నమోదు చేసుకోకుంటే మీకు ఓటు రాదు. మాకు పాత లిస్ట్ ఉంది, కొత్త లిస్ట్ ఉంది, ఇది అనవసరం, మేము నమోదు చేసుకోవద్దు అనుకుంటే మీరు ఓటు హక్కు కోల్పోతారు. కావున మీరు తప్పనిసరి ఎస్ఆర్ ఎన్రోల్ చేసుకుంటేనే రాబోయే ఎన్నికల్లో మీకు ఓటు హక్కు కలుగుతుంది. అంటే ఎస్ఆర్ తో అందరూ అనుకుంటారు ప్రమాదం అని. ప్రమాదం ఎందుకు ఏర్పడిందంటే నేను చెప్తా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 3 సభ్యులతో ఒక కమిటీ ఉంటుంది. ఆ 3 సభ్యుల కమిటీలో ఎవరెవరు ఉంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ జస్టిస్ ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు. కానీ మీ అందరికీ తెలుసు, బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలని వాళ్ళ బీజేపీ సంస్థలు మంచుకొని మరి రాష్ట్రాల్లో అధికారం దొడ్డిదారిలో అధికారంలో వస్తుంది బీజేపీ. కావున ఈ రోజు ఎస్ఆర్ మనకు ప్రమాదంగా మారింది. ఇప్పుడు ఎవరున్నారు? అదే 3 సభ్య కమిటీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే సిజేఐ చీఫ్ జస్టిస్ ని తీసేసి ఆయన స్థానంలో కేంద్ర హోంమంత్రిని చేర్చారు. కేంద్ర హోంమంత్రిని చేర్చారంగా చీఫ్ జస్టిస్ ని తీసేసిందంటే ప్రజాస్వామ్యంగా ఇది నడవట్లేదు. అంటే రేపు ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు. రేపు వీళ్ళు ఎవరు రాకుండా తరఫున వాళ్ళ సెక్రటరీలు, హోమ్ సెక్రటరీ వాళ్ళ అటెండ్ అయ్యి వాళ్ళకు కావాల్సిన విధంగా ఈ సంస్థలను చేసుకుంటున్నారు. కావున అందుకే ఎస్ఆర్ మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ అవగాహన సదస్సు మీకు పెట్టింది. ముఖ్యంగా బిఎల్ఎల్ మీరు ఎవరంటే మీరు కాంగ్రెస్ పార్టీ బూత్ ప్రతినిధిగా మిమ్మల్ని గుర్తించబడుతుంది. మిమ్మల్ని గుర్తించినప్పుడు మేము ఏం చేస్తాం, మీకు ఫామ్ 2 బిఎల్ఎల్ అనేది ఒకటి ఇచ్చాము. ఒకసారి డిస్ప్లే చేయండి. ఈ ఫామ్ మాత్రం మీరు బిఎల్ఎల్ తీసుకొని దీన్ని స్టాంప్ వేసి మీ ఫోటో పెట్టి డిసిసి ప్రెసిడెంట్ కి ఇవ్వకుంటే మీరు బిఎల్ఏ గా నమోదు కారు, ఐడి కార్డు రాదు. మీకు రేపు ప్రశ్నించాలన్నా, ఆబ్జెక్షన్ చేయాలన్నా మీకు హక్కు ఉండదు. రేపు మీరు ఇక్కడ జగన్న ఉన్నారు, నిర్మలమ్మ ఉన్నారు, వాళ్ళ ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలన్నా వాళ్ళకి అధికారం ఉండదు. మీరు ఈ ఐడి కార్డు పొందుతనే ఈ బిఎల్ఏ టూలే దాని మీద ప్రశ్నించడు. మీ ఈఆర్ఓ అంటే నియోజకవర్గానికి ఒక ఈఆర్ఓ ఉంటారు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన చేతి కింద మీ బూత్లకు తగ్గట్టు ఒక 5 నుంచి 6 మంది ఏఈఆర్ఓలు ఉంటారు. ఏఈఆర్ఓలు అంటే అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్. అంటే ఎప్పుడైతే మీరు బిఎల్ఏ 2 గా నమోదై మరి మీకు ఐడి కార్డు వస్తుందో మీరు ప్రతి వారం ఈ యొక్క